కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అన్నీ మర్చిపోయిన అనడంలో ఎటువంటి సంశయం లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పేదలు పింఛనియు బాంఛను అని చేయి చాచి అనుకునే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిజామాబాద్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాతలు ఆయిల్ అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఆసరా పింఛన్లు పెంచుతామని మాయమాటలు చెప్పి రాష్ట్రంలో 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఈ విషయాన్ని మర్చిపోయింది అధ్యక్ష. పింఛన్ల మొత్తాన్ని ఇంకెప్పుడు పెంచుతారో అనుకుంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అసలు పెంచుతారా పెంచరా, కొత్తవి ఇయ్యరా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయకుండా కాలం వెల్లదీస్తున్నది అధ్యక్ష. రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 25 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష. ఈ సభ సాక్షిగా ప్రభుత్వాన్ని తక్షణమే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు పింఛన్ మొత్తాన్ని 4,000 చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛన్ పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.